వేదాన్ని బేస్ చేసుకుని ఎలా బ్రతకాలో చాగంటి కోటేశ్వరరావు గారి క్లాస్ వింటే మీకు తెలుసు నేను చెప్పిన దానికి. ఎందుకంటే నేను అంతటి పండితురాలు కాదు, ఆ మహానుభావుడు మహాపండితుడు. అర్థమైందా? అంతటి పాండిత్యం రావడానికి తనకి సరస్వతి కటాక్షం ఉంది కనుక వచ్చింది. ఆ సరస్వతీదేవి కటాక్షం లేకుండా అది రాదు. ఎన్ని పద్యాలు అలా ధారాళంగా మంచినీళ్ళు తాగినంత తేలికగా పద్యాలు చెప్తుంటే అసలు ఎట్లా కంఠస్థం ఉన్నదో అర్థం కాదు నాకు. అర్థం కాదు నాకు, ఎట్లా కంఠస్థం చేశాడు అబ్బాయి ఈయన అనిపిస్తుంది. అది ఆ హృదయంతో వింటే అర్థమవుతుంది. నెక్స్ట్ అటువంటి ఆయన రాసినటువంటి వ్యక్తి ఇంత గొప్పగా ఎట్లా రాశాడు రా బాబాయ్ అనిపిస్తుంది. రాసినటువంటి వ్యక్తి ఎంత గొప్పగా రాశాడు అంటే దాన్ని సృష్టించినటువంటి వాడు ఒకడు ఉన్నారు. ఆ సృష్టించిన దాన్ని మన దగ్గర తీసుకొచ్చేటువంటి ఆయన చాగంటి కోటేశ్వరరావు. అటువంటి వ్యక్తి గురించి ప్రతిరోజు వినకపోతే మనం కంప్లీట్గా ఎలా బ్రతకాలో అలా బ్రతకలేము. 5 నిమిషాలు వినండి, 10 నిమిషాలు వినండి, ఒక గొప్ప గురువు, తనని గురువుగా స్వీకరించండి. అటువంటి వ్యక్తిని మనందరం గురువుగా స్వీకరించాల్సినటువంటి ఆ సమర్థుడని ఆ మాటను మనం పట్టుకోవాలి. అందరం వింటాం, వినడం కాదు కావాల్సింది, పట్టుకోవాలి. పట్టుకుని దాన్ని జీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో ఆయన గారు చెప్తారు. అది మన జీవితాలని అన్వయించుకోవాలి. ఆ జీవితానికి అన్వయించుకున్నప్పుడు అవసరం లేకుండా నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుని స్మార్ట్ ఫోన్ని 1 గంట వరకు, సాయంత్రం రాత్రి 1 గంట అయినా అందరూ నిద్రపోతున్నా ఇంకా మీ గేమ్ మీరు ఆడుకుంటూ కూర్చుంటూ ఇలా టైంపాస్ చేసి ఒరే టైం అయిపోయిందిరా పడుకోరా నాయన అంటే కూడా ఏంటి అమ్మ మాట పెడిచేవని పెట్టి కనీస గౌరవం ఇవ్వకుండా, కనీస గౌరవం అనేది ఇవ్వాలన్న జ్ఞానం లేకుండా గడిచేటువంటి ఆ సమయంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట అంటారు. తల్లిని ఎట్లా చూడాలి, తండ్రిని ఎట్లా చూడాలి, గురువుని ఎట్లా చూడాలి, స్నేహితుని ఎట్లా చూడాలి, పక్క మనిషిని ఎట్లా చూడాలి. ఆ మాట నీకు ఏదో గుర్తుకొస్తుంది. అరే ఇది కదా చెప్పింది, నేను ఎలా ఉన్నాను అన్న ఒక్క మార్పు నీలో వస్తే ఎవరిని ఈ భూమి మీద ఎవరూ సంస్కరించలేరు. గురువు సంస్కరించలేడు. గురువు చెప్తాడు అంతే, నిన్ను నువ్వే సంస్కరించుకోవాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. భగవంతుడు వచ్చి ఎవరిని ఏమీ ఉద్ధరించడు. భగవంతుడు తన చిటికెన ఏళ్ళను కూడా మీకు సహాయంగా నిలబడడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఆ ఉద్ధరించుకోవడం కోసం కావాల్సిన ఇన్పుట్స్ నీలో ఉండాలి. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది స్నేహితులు ఒకడెవడో ఉంటాడు, వాడేదో సిగరెట్ తాగుతున్నాడు, వాడు బాగా రింగులుగా తాగుతున్నాడు. ఆ తాగేటప్పుడు పక్కన వాడు వీడిని చూసి అరే వీడి ఇన్ని రింగులు తీసాడురా, నేను ఇన్ని రింగులు తీద్దాను రాని వీళ్ళిద్దరు దొంగచాటుకి వెళ్ళి ఏ బాత్రూమ్ కాడో లేకపోతే దొరలాగా చేయలేరు. ఆ పని దొంగతనంగా చేయాల్సిన పని కదా. దొరలాగా ఎలా చేస్తారు? 10 మంది మధ్యలోకి వచ్చి బాజాప్తాగా చేయలేనటువంటి పని దొరలాగా దొంగలాగా పోయి చేస్తూ ఉంటారు మూలం చెప్పి. అలాంటి పని చేసేటప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి మాట ఒకటి గుర్తుకొస్తుంది. ఒరే నాయన ధర్మం తప్పుతున్నావురా, పీల్చకూడదు పీలుస్తున్నావురా, నువ్వు ఏం తీసుకోకూడదో లోపలిగా తీసుకుంటున్నావురా. రైట్? ఇలా నువ్వు పంచ ఇంద్రియాలకి బానిసైపోతున్నావురా. పంచభూతాలు పంచ ఇంద్రియాలని పట్టుకునేవాడు రా రేపొద్దున నాయకుడు అవుతాడు. నువ్వు ఏం నాయకుడు అవుతారా? నీకే ఒక అవలక్షణం ఉంటే పక్కనున్నవాడు నీ మాట వినడురా అని నీ లోపల ఉన్న అంతరాత్మ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆ విషయాన్ని గుర్తు చేసిన తర్వాత నీ అంతరాత్మలో ఒక మదన స్టార్ట్ అవుతుంది. యుద్ధం బయట జరగదు, యుద్ధం లోపల జరుగుతుంది. ప్రతి వ్యక్తి లోపల ప్రతి నిత్యం యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇది చేయకూడదని ఒకళ్ళు, చేద్దామని ఒకళ్ళు పరిగెడుతుంటారు. ఈ యుద్ధం బయట లేదండి, యుద్ధం లోపలే ఉంది. ఈ యుద్ధంలో అంతరాత్మ గెలిస్తే నువ్వు నాయకుడు అవుతావు. ఈ యుద్ధంలో అంతరాత్మని పక్కన పెట్టి నీ బుద్ధిని పక్కన పెట్టి, రైట్, ఇవన్నిటిని పక్కన పెట్టి మనసు గెలిచింది అనుకోండి, నువ్వు నాశనం అవుతావు. మనసు చెప్పినట్టు నువ్వు వింటే నువ్వు నాశనం అవుతావు అనే విషయం
చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతో క్లియర్గా చెప్తాడు. అంటే మనసు చెప్పింది కాదురా నువ్వు వినాల్సింది, అంతరాత్మ చెప్పిందిరా నువ్వు వినాల్సింది. ఎవరి మాట వింటే బాగుపడతావో వాడి మాట వినరా, ఎవరితో సాంగత్యం చేస్తే బాగుపడతావో వాడితో సాంగత్యం చేయరా. సత్సాంగత్యం శంకరాచార్యులు చెప్పింది అదే కదా. సత్సాంగత్యం వల్ల మనిషి ఉద్ధరించబడతాడు. ఒక పద్యాన్ని చెప్తూ ఆ పద్యం నాలాంటి వాళ్ళు నా వల్ల కాదు, ఈ జన్మాంతం ట్రై చేసినా నా వల్ల కాదు అంటే నేను ఆ యాంగిల్లో ట్రై చేయలేను. అతని పద్యాన్ని వింటూ ఆ మాటని వింటూ అది పట్టుకుంటూ అది రాసుకుని నువ్వు ఆ తప్పుడు పని చేసేటప్పుడు ఈ మాట నీకు గుర్తుకొస్తుంది. రాకుండా ఉండదు, అంతరాత్మ ఏం ఊరుకోదు. లోపలే భగవంతుడు ఉన్నాడు, లోపలే గురువు ఉన్నాడు, గురువు బయట లేడు, లోపలే ఉన్నాడు. అది చెప్పినప్పుడు అంతరాత్మ చేతిలో ఈ శరీరాన్ని ఈ మనసుని ఈ ఆత్మని పెట్టినప్పుడు ఆత్మ సాక్షిగా బ్రతకడం ఎట్లాగో నీకు తెలిస్తే నువ్వు పాడైపో. ఆత్మ సాక్షిగా బ్రతకకుండా మనసు సాక్షిగా బ్రతుకుతే మనసు ఎప్పుడు రాంగ్ డైరెక్షన్లోనే చూపిస్తుంది. రైట్ కంటే రాంగ్ ఎక్కువ, రైట్ ఒకటి ఉంటే రాంగ్ 100 ఉంటుంది. మనసుకి లోబడిపోయి పంచేంద్రియాలు లోబడిపోయి వీటికి లోబడిపోయావంటే రేపొద్దున నీ మాట మంత్రంగా మారుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారి మాట మంత్రంగా మారుతుందంటే తను అటువంటి వ్యక్తిత్వంతో ఉండి చెప్తున్నాడు కదా. ఆయన గారి మాటే కాదు, వాల్మీకి మాట మంత్రంగా మారింది. ఇవాళ ఈ మనుషులందరినీ ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది లేకపోతే దేశం లేదు. చక్కటి కుటుంబంలోంచే చక్కటి పిల్లవాడు వస్తాడు, చక్కటి పౌరుడు వస్తాడు. రేపటి పౌరులు రావాలంటే మంచి కుటుంబం కావాలి. ఈ చక్కటి కుటుంబం రావాలి. ధర్మం కోసం నిలబడే కుటుంబం నుంచి ధర్మం కోసం నిలబడే ఒక పిల్లవాడు వస్తాడు. ధర్మం కోసం ఉండే కుటుంబాలు కొన్ని కలుస్తే కదా ఒక ఊరు అవుతుంది, ఒక దేశం అవుతుంది. కొన్ని ఊర్లు కలిస్తే ఒక రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం. అంటే దేశానికి వెన్నెముక లాంటిది కుటుంబం. ఈ కుటుంబం దేని వల్ల నిలబడుతుందంటే రామాయణం లాంటి మహా కథలని చిన్నప్పటి నుంచి అన్నం తినిపించుకుంటా అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది పోయింది. సీరియల్ చూసుకుంటా ఎవడి బిజీలో వాడు ఉన్నాడు ఇంటికాడ. అమ్మమ్మలు నాయనమ్మలు ఆల్మోస్ట్ చాలా మంది విషయాలలో తక్కువగా చూస్తున్నారు. మా విషయంలో మా అమ్మమ్మ ప్రభావం నా మీద చాలా ఉంది. ప్రతి నిత్యం మా అమ్మమ్మ ఏదో ఒకటి చెప్పేది. ఆవిడేం చదువుకోలేదు కానీ ప్రతి నిత్యం ఆవిడ ఏదో చెప్పేది. ఆవిడ దాదాపు 3 సార్లు భగవద్గీత పారాయణం చేయించుకుంది. పారాయణం చేసిన తర్వాత ఎప్పుడూ అంటుండేది, అమ్మా ఇది ఏముందమ్మా పిడికెడు మట్టి అమ్మా, ఈ శరీరం పిడికెడు మట్టి అమ్మా అంటుండేది. ఏమిటి మా అమ్మమ్మ ఎప్పుడు శరీరం ఏంటి పిడికెడు మట్టి అంటుంది ఏంటి అంటే కాలి బూడిదైపోయి పిడికెడు మట్టిగా ఇది మారిపోయేదేనమ్మా అని అంటూ ఆవిడ ఉద్దేశం. ఆవిడ చదవడం రాయడం నేర్చుకోలేదు కానీ ఎంతో గొప్ప సంస్కారాన్ని పట్టుకుంది. ఎట్లా పట్టుకుంది? వాళ్ళ కాలంలో టీవీ లేదు, అదృష్టవంతులు. స్మార్ట్ ఫోన్ లేదు, అదృష్టవంతులు. నేను అదృష్టవంతులు అంటున్నాను, నిజంగా అదృష్టవంతులు. ఆ కాలంలో నేను వాళ్ళు చెప్పే మాటలు వినేదాన్ని. రామాయణాన్ని నాటకాలుగా వేసేవాడు ఊర్లలో వచ్చి. ఆ నాటకాలని చూడడం కోసం వీళ్ళు పగలల్లా పనులు చేసుకుని వెళ్ళి కొన్ని పండగల టైంలో ఒక 1 వారం రోజుల పాటు 10 రోజుల పాటు అలా వేసేవాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనిషి ఈ వేసే వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చేవాడు. భోజనం అన్నీ వాళ్ళు పెట్టేవాడు. ఎంతో కొంత ఫీజు ఇచ్చేవాడు ఒక పెద్ద మనిషి, లేదా ఆ గుడిలో ఉన్నటువంటి. ఆ ఊర్లో ఆ రామాయణం నడుస్తుందంటో అని దండోరా వేసేవాడు. ఒక మైకు డమ్ము తీసుకుని దండోరా ఊళ్ళో అంతా వేస్తే సాయంత్రం సంతకాడ అన్నాలు తినేసి ఎవడి దీపం వాడు పట్టుకొని ఎవడి బిస్తర వాడు చంకన పెట్టుకుని ఒక దుప్పట వేసుకొని వచ్చి కూర్చొని దుప్పట వేసుకొని ఆ రామాయణం పలానా కాడ విని పొద్దుందాకా తెల్లారులు రామాయణం చెప్పేవాళ్ళంట. రాత్రిపూట ఆ రాత్రిపూట చెప్పినటువంటి రామాయణాన్ని వినేవాడు విని నిద్రపోయేవాడు నిద్రపోయి వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి అయితే పట్టుకొని రైట్ అది ఇంటికి వెళ్ళేవాడు. అంటే ప్రతి సంవత్సరము వాళ్ళ ఊర్లలో రామాయణం అనేటువంటిది అది హరికథలుగా, బుర్రకథలుగా, నెక్స్ట్ తోలు బొమ్మలాటలుగా ఒక్కొక్క కళాకారుడు ఒక్కొక్క విధంగా దాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ వినేటువంటి ప్రేక్షకులు పట్టుకునేవాడు వదిలేవాడు ఎంతో కొంత నాలుగంతర పట్టుకునేవాడు.
అంటే ఆ రామాయణాన్ని వినడం వలన వాళ్ళ జీవితాల్లో ఎలా ఉండాలి అనేటువంటిది ఆ పాత్ర చెప్పింది వాళ్ళు. అప్పట్లో చదువుకోవడానికి రాసుకోవడానికి ఇంత స్కూల్స్ లేవు, కానీ ఇటువంటి నాటకాలు లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ దేశవ్యాప్తంగా ఉండేది. ఈ సంస్కృతి మనకి దేశవ్యాప్తంగా ఉండేది. అంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇంక్లూడెడ్ విత్ ధర్మ. అప్పట్లో ఎంటర్టైన్మెంట్ వేరు, ధర్మం వేరు కాదు. ఎంటర్టైన్మెంట్ కూడా ధర్మంతో కూడుకున్నటువంటి ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్లు కూడా సత్యహరిశ్చంద్ర నాటకాలు వేసేవాళ్ళు. మా అమ్మమ్మ చెప్తుండేది, మా ఊళ్ళో ఇలా సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తే ఇలా వేసుకుని ఇలా సంక్రాంతి పెట్టుకుని దీపం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఇలాంటి కబుర్లు చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రోజుల్లో మనిషి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో నాటకాల ద్వారా, డ్రామాల ద్వారా, హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేటువంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు మన మహర్షులు. అలా ధర్మాన్ని కాపాడారు. ధర్మం ఎక్కడ కూడా దారి తప్పకుండా చూసుకున్నారు. అప్పట్లో తాగేవాళ్ళు ఉండేవాళ్ళు కాదంట ఊర్లో. మా అమ్మమ్మ చెప్పేది, తాగేవాళ్ళు పొరపాటున ఎక్కడన్నా ఊర్లో ఒకటి ఉంటే ఆ ఇంటికి పిల్లనిచ్చేవాళ్ళు కాదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఎవరు పిలిచేవాడు కాదంట, వెలివేసినట్టు చూసేవాడు. కాబట్టి తాగుబోతులు లేరు ఆ కాలం. తాగుబోతులు ఉన్న కాలం కాదది. కానీ ఇవాళ బార్ షాపుల మీద ఉన్నంత బిజీ పండ్ల షాపుల ముందు ఉండట్లే ఎవరు. అంటే మనిషి మారిపోతున్నాడు. ఈ షిఫ్టింగ్ ఫ్రమ్ డివైన్ టు వైన్. దిస్ షిఫ్ట్ ఈజ్ అ డేంజరస్ షిఫ్ట్. ఒక డివైన్ నుంచి ఒక భగవంతుడిని కొలుస్తూ లేగుస్తూ, కొలుస్తూ పడుకుంటూ రోజు మొత్తం భగవద్ ధ్యానంలో గడుపుతూ ఉన్నటువంటి తరాల నుంచి వచ్చినటువంటి మన తరం. మనం వాళ్ళు ఏ పని చేసినా రామ కృష్ణ అనుకుంటే చేసేవాడు. తుమ్మినా అదే, దగ్గినా అదే, ఎవరైనా ఇచ్చినా అయ్యో తప్పు చేశాను రామ అలా ఎలా చేశాడు రా, తప్పు చేసినా రామే, ఉప్పు చేసినా రామ. అంటే పొద్దున లెగిస్తే ఆ మననం చేసుకుంటూ గడిపారు, ఆ జపం చేసుకుంటూ గడిపారు. ఆ నీతి నియమాన్ని వీలున్నంత పాటించడానికి ప్రయత్నం చేశారు. 100% పాటించారని అనట్లా, కానీ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఇప్పుడు తరం తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు వచ్చే సినిమాలు అలా లేదు. మన ఎంటర్టైన్మెంట్ ధర్మంకి కంప్లీట్ రివర్స్లో వెళ్తుంది. మన ఎంటర్టైన్మెంట్లో ధర్మం లేదు, ధర్మం తప్పి వెళ్తుంది ఎంటర్టైన్మెంట్కి అట్రాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు యువత. ఎంటర్టైన్మెంట్ బతుకుతుంది అంటే ఎవరి వల్ల బతుకుతుంది? ఎమోషన్స్ ఎక్కువ ఉన్నటువంటి తరం ఏది? యువతకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. 60 ఏళ్ళ ముసలోడికి ఏమి ఎమోషన్స్ మీకు ఉన్నంత ఉండవు. వాడు ఆల్రెడీ చాలా చూసి ఉంటాడు. వాడు రాగానే ఫస్ట్ షో ఏంటి? బెనిఫిట్ షో. ఆ బెనిఫిట్ షో టికెట్ దొరికినాయరా? అసలు టికెట్ 100 రూపాయలు అంటే బెనిఫిట్ షో టికెట్ 1000 రూపాయలైనా వీడు బెనిఫిట్ షోకి వెళ్ళడం ఒక పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని మనీ వరకు వెళ్తారు. ఎవరిని బాగు చేస్తున్నారు? ఆ కెమెరా ఆన్ చేస్తే ఒకటి ముఖానికి వచ్చి ఒక రంగు పూస్తే, ఒకటి లిప్స్టిక్ వేస్తే, ఒకటి తలకాయ దూతే, ఒకటి కథ చెప్తే, ఆ కథని బట్టి కొట్టి కెమెరా ముందు చెప్తే వాడు హీరో అయిపోయాడు. ఎవడిని హీరోగా తీసుకోవాలో అర్థమైందా? వాడిని హీరోగా తీసుకోవడం ఎట్లాగో చెప్పటంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అట్లాగే ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎలి. పూర్వం ఎవరిని హీరోగా తీసుకున్నారు? ఒక రాముడిని హీరోగా తీసుకున్నారు. హీరోగా ఎందుకు తీసుకున్నాడు అనేది చాగంటి కోటేశ్వరరావు గారు చాలా గొప్పగా చెప్తారు. రాజ్యంలో ఉన్నప్పుడు, రాజు దగ్గర ఉన్నప్పుడు, రాజుగారి కొడుకుగా ఉన్నప్పుడు, పొద్దున్న లేస్తే చెలికెత్తలు చుట్టూతో ఉన్నప్పుడు, చుట్టూతో పని మనుషులు ఉన్నప్పుడు ధర్మాన్ని ఫాలో అవడం ఈజీ. ఎందుకంటే పొద్దున్న లేస్తే లగ్జరీ కంఫర్ట్స్ ఉన్నాయి. ఆయన రాజుగారు అబ్బాయి కనుక. కానీ వనవాసానికి వెళ్తున్నాడు. వనవాసానికి వెళ్ళేటప్పుడు అడవిలోకి వెళ్తున్నాడు. చెప్పులు కూడా వదిలేసాడు, అడవిలోకి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు తల్లి దగ్గరికి వస్తాడు. తల్లి ఇచ్చేటువంటి సద్యాన్న మూట గురించి తల్లి దగ్గరికి వస్తాడు. తల్లి ఏం సద్యాన్న మూట ఇచ్చిందంటే, నాయన చుట్టూతో అన్నీ ఉన్నప్పుడు ధర్మం అందరూ పాటిస్తారు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి ధర్మం పాటిస్తారు. మనిషికి అన్నం లేనప్పుడు, మనిషికి సుఖం లేనప్పుడు, అప్పుడు కూడా ధర్మాన్ని పాటించడం అనేది కొద్దిమంది చేస్తారు. అది నువ్వు చేయి నాయన అని రామచంద్రుడికి ఒక మాట ఇచ్చింది.
తల్లి. ఆ మాట చెప్తుంది. అంటే క్లిష్టమైన పరిస్థితిలో, కష్టమైన పరిస్థితిలో, కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ధర్మం తప్పదు అన్న సద్దన్న మూట కట్టించింది కౌసల్యాదేవి. ఆ విషయాన్ని వర్ణించేటప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చాలా గొప్పగా వర్ణిస్తారండి. అది వినండి మీరు ఆయనలో ఒక గొప్ప గురువుని చూడండి, ఒక తాతగారిని చూడండి, ఒక పెద్ద మహానుభావుడిని చూడండి. చూసి మనసుతో వినండి. ఏదో మేడంగా చెప్పారు కాబట్టి వింటున్నానని వినకండి. నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం వింటున్నానన్న భావంతో వినండి. ఇవాళ రేపు ఎలాంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ అవుతున్నాయంటే టఫెస్ట్ ఆఫ్ ద టఫెస్ట్ సిచ్యుయేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎవడో జీవితాంతం కష్టపడి రూపాయిని పోగు చేసుకుని బ్యాంకులో అకౌంట్లో వేసుకుంటే ఒకడు రాత్రికి రాత్రే వాడు 60 సంవత్సరాల కష్టాన్ని దోచేస్తున్నాడు. రైట్? సైబర్ క్రైమ్స్ అంటున్నాడు. అయ్యో వీడు ఇన్ని కాలం కష్టపడితే, ఇంతకాలం ధర్మంగా కష్టపడితే ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఇంత క్షణకాలంలో దోచేస్తున్నానన్న మనసు వీడికి లేని వాడు దోచేశాడు. అప్పుడు మరి రిటైర్మెంట్లో దాచుకున్నటువంటి డబ్బు పోయిందన్న బాధతో వాడు ఏమైపోతాడు అన్న భావన తీసుకునేవాడికి ఒక క్షణం కలిగేటువంటి వ్యక్తిత్వం కోసం చాగంటి కోటేశ్వరరావు గారు క్లాస్ వినాలి. ఆ వ్యక్తిత్వం కావాలి, ఆ గుణం కావాలి. అన్ని సంపదల కంటే గొప్ప సంపద గుణం అన్న సంపద. సంపద గొప్పది అన్నారు పెద్దవాళ్ళు. మనకు ఉన్నటువంటి అన్ని సంపదలు చాలా ఉంటాయి సంపదలు, కానీ ఈ అన్ని సంపదల్లోకి గొప్ప సంపద నీ దగ్గర ఉన్న నీ గుణమే గొప్ప సంపద అయ్యా అన్నారు. ఆ సంపద కోసం చాగంటి కోటేశ్వరరావు గారి క్లాస్ వినాలి. ఆ సంపదను తెచ్చుకునేందుకు అర్థమైందా? నీ దగ్గర ఆ గుణం అన్న సంపద కావలసినంత ఉంటే నీకు కావలసినంత లక్ష్మి నీ దగ్గరకు వద్దన్నా వస్తుంది. లక్ష్మీదేవి రమ్మంటే రాదు. ఎవరి దగ్గరికి ఎప్పుడు ఎలా వెళ్ళాలో ఆవిడకి బాగా తెలుసు. టెంకాయలో నీళ్ళు ఎట్లా వస్తాయి? టెంకాయలో నీళ్ళు నువ్వేమి ఇంజెక్షన్ పెట్టి 2 అడుగుల ఎత్తులో ఉంది ఆ చెట్టు. ఆ చెట్టుకు సన్నగా దారంలాగా నరంలాగా ఉన్నటువంటి ఆ నీళ్ళని అది తీసుకుని దాంట్లో సోడియం పొటాషియం అన్నీ కావాల్సిన మినరల్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్, దానికి వచ్చినంత కెమిస్ట్రీ మనకి రాదు. తీసుకుని ఆ కొబ్బరికాయ టెంకాయలో గట్టిగా ఉన్నటువంటి టెంకాయ, దానిపైన పీసు, దానిపైన కొబ్బరి, దాని లోపల నీళ్లు. ఎట్నుంచి వచ్చింది? దారి ఎట్నుంచి ఏమైనా ఉందా అంటే దారి ఎటు కనపడదు, కానీ నీళ్ళు ఎట్ట వచ్చాయి. అట్లాగే లక్ష్మి నీ దగ్గరకు వస్తుంది. లక్ష్మీదేవి ఎట్లా వస్తున్నాయి అంటే టెంకాయలో నీళ్ళు ఎట్లా వస్తాయో అట్లా వస్తుంది. లక్ష్మీదేవి నీ దగ్గర నుంచి ఎట్లా వెళ్ళిపోతుందయ్యా అంటే వేణుగు మింగినటువంటి ఎలగపండుని ఏనుగు మింగేసిన తర్వాత కొంతసేపటికి దానికి జీర్ణమైపోయి అది ఏరుగుతుంది. ఆ పెండ తీసుకుని మళ్ళీ నువ్వు ఆ తీసుకున్న వెలక్కాయ తీసి కొట్టి చూస్తే దాంట్లో గుజ్జు ఏం కానరాదు. అంటే గుజ్జు కరిగిపోయి లోపల నుంచి బయటికి వెళ్ళిపోయి కాలి డొప్ప మిగిలింది. లక్ష్మీదేవి వెళ్ళిపోవాలన్నప్పుడు లోపల నుంచి నీ దగ్గర నుంచి లక్ష్మి ఎట్లా వెళ్తుందయ్యా అంటే ఆ వేణుగు ఎలక్కాయలో ఉన్నటువంటి గుజ్జు ఎటా వెళ్ళిపోయిందో తెలియదు, వెళ్ళిపోయింది బయటికి. ఎటా వెళ్ళింది? ఏ దారిని బయట వెళ్ళింది? దానికి ఏమైనా కంతలు ఉన్నాయా, రంధ్రాలు ఉన్నాయా? ఏమీ లేవు, కానీ వెళ్ళిపోయింది. ఇట్లాగే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఎట్లా వస్తుందో ఆయన గారు చెప్తారు, ఎట్లా వెళ్ళిపోతుందో ఆయన చెప్తారు. మహానుభావులు చెప్పినటువంటి పద్యాన్ని, ఆ పద్యం అంటే ఏంటి? వాళ్ళ జీవిత సారాంశాన్ని ఒక రాగయుక్తంగా, ఒక సిస్టమటైజ్డ్గా పెట్టిందే పద్యం. పద్యం అంటే వాళ్ళ అనుభవాల్ని ఒక దగ్గర పెట్టారు. రాగం, తాళం, భావం ఉంది అందులో, రాగం ఉంది అందులో, తాళం ఉంది అందులో, అన్నింటినీ కలిపారు. కాబట్టి అది ఒక గొప్ప పద్యంగా, తరతరాలు మిగిలిపోయే పద్యంగా మారిపోయింది. అటువంటి కొన్ని వేల పద్యాలు అనర్గళంగా వినొచ్చు మీరు చాగంటి కోటేశ్వరరావు గారి క్లాస్ని ఆన్ చేసుకుని ఇంటి. అవి ఎట్టా కంటగా రాకపోయినా కనీసం వినన్నా ఆ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అర్థమైందా? లక్ష్మీదేవి కావాలి 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 అని పరిగెత్తిన వాడి దగ్గరికి రూపాయి రాదు. నేను చాలా మందిని చూస్తున్నా. నెక్స్ట్, లక్ష్మీదేవి నా దగ్గర ఏంటి తక్కువ? కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవాళ్ళు, భిక్షాధికారి అయిన వాళ్ళని నేను చూశాను. ఎట్లా ఇన్ని 100 కోట్లు ఎట్లా పోయాయి? 2 సంవత్సరాల్లో మొత్తం ఊడ్చిపోయి మళ్ళీ బికారి అయిన వాళ్ళని నేను చూశాను. అంటే
అన్ని కోట్లు కరిగిపోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. విత్ ఇన్ నో టైం. అది ఎట్లా సాధ్యం అంటే అది భగవంతుడికి సాధ్యం. అర్థమైంది? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటా పోతే ఏ దారిని రావాలో ఆ దారిని వస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక గొప్ప విషయం అంటారు, నువ్వు ఈ జన్మాంతం మంచి పనులు చేసి నీ చేతిలో నీ 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 అకౌంట్లో చాలా పుణ్యాన్ని వేసుకున్నావు. నువ్వు ఎక్కడ జన్మిస్తావంటే ఒక మంచి కుటుంబంలో, ఒక పండితుల కుటుంబంలో, ఒక జ్ఞానుల కుటుంబంలో, ఒక సంపన్నుల కుటుంబంలో నువ్వు జన్మిస్తున్నావు. మన జన్మ ఎక్కడ అనేది మన చేతిలో లేదు. మన జన్మ ఏ కుటుంబంలో జరుగుతుందని అది నీ చేతిలో లేదు. అది నీకున్న పూర్వజన్మ సుకృతం వల్ల ఇవాళ నీకు ఈ పొజిషన్లో నీకు జన్మ దొరికింది. ఒక పిల్లాడు అడుక్కునేవాడు ఇంట్లో పుట్టాడు, ఒక పిల్లాడు రాజుగారి ఇంట్లో పుట్టాడు. వీడేమి కావాలని ఈ జన్మ అడగలేదు, వాడే వద్దని ఆ జన్మ. ఆ జన్మకి కారణం నీ పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలే అంటాడు. కొన్ని క్లాసెస్ వినండి, వింటే మీకు అర్థమవుతుంది. ఈ జన్మలో మన రిటైర్మెంట్ కోసం జీవితకాలం కష్టపడతాం. రిటైర్మెంట్లో ఓపిక ఉండదు, చెప్పడానికి శక్తి రాదు, నిల్చోడానికి కాళ్ళలో శక్తి ఉండదు, చేతుల్లో శక్తి ఉండదు, శరీరంలో శక్తి పడిపోయినప్పుడు తక్కువ శక్తితోటి బ్రతకగలగడానికి మనకు శక్తి ఉన్నప్పుడల్లా ఎంతో కొంత ఒక రూపాయో పావులనో ఒక డిపాజిట్ వేసుకుంటాం, కొంత స్టోర్ చేసుకుంటాం. రిటైర్మెంట్ కోసం కొంత అమౌంట్ని పక్కన పెట్టుకుంటుంటాం. తెలివైన వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే శక్తి లేనప్పుడు ఇది మనల్ని కాపాడుతుంది అని భావంతో, అది రిటైర్మెంట్లో కాపాడుతుంది. రిటైర్మెంట్ అయిపోయి ఈ జన్మ అయిపోయి నెక్స్ట్ జన్మకి కాపాడేది పుణ్యం. రిటైర్మెంట్ అయిపోయి వచ్చే డబ్బులు నీవు చచ్చేంత వరకు కాపాడితే తర్వాత తరానికి ఈ జన్మ కాదు నెక్స్ట్ జన్మానికి కూడా నిన్ను క్యారీ ఫార్వర్డ్ అయ్యేటువంటిది పుణ్యం. ఆ పుణ్యంలో నుంచి సుఖం. పుణ్యానికి నెక్స్ట్ స్టెప్ వెళ్తే జరిగేటువంటిది కలిగేటువంటిది మోక్షం. అసలు మోక్షం అన్న పదాన్ని ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా వాడదు. కానీ మన పూర్వీకులు, మన తాతలు, అమ్మమ్మలు చదువుకున్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళని ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు, అమ్మ నీకు ఏం కావాలి జీవితంలో, లాస్ట్కి ఏం కావాలి, మోక్షం కావాలి. చదువుకున్నవాడు కాదు, చదువుకోనటువంటి పూర్వీకులు కొన్ని వేల తరాల నుంచి మన భారతదేశంలో ఒకటే కాంక్షతో బ్రతికారు. ఏంటా కాంక్ష? మోక్షం కావాలన్న కాంక్ష. అసలు మోక్షం అంటే ఏంటో తెలిస్తేగా దానికోసం, మోక్షం అనేది ఒకటి ఉన్నదని తెలిస్తే కదా దానికోసం కాంక్ష. ఈ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో మోక్షం అనేది ఒకటి తెలుసు, ఒకటి ఉన్నది అని తెలిసేటువంటి స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. మరి దాన్ని ఎలా పొందాలి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి క్లాసెస్ విని దాన్ని పట్టుకోగలగాలి. పట్టుకుంటే వచ్చేటువంటిది, పట్టుకుని నీ జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చుకుంటే వచ్చేటువంటిది మోక్షం. మోక్షం ఈజ్ నథింగ్ బట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్, హార్ట్ఫుల్ లివింగ్. మోక్షం అంటే ఎక్కడా లేదు. యు ఆర్ లివింగ్ విత్ ఎ గ్రేట్ హార్ట్ఫుల్ వే ఆఫ్ లివింగ్. అదే మోక్షం. నువ్వు లోపల ఒకలా ఉన్నావు, బయట ఒకలా ఉన్నావు, నీకు మోక్షం ఎలా వస్తుంది? నువ్వు లోపల ఎలా ఉన్నావో బయట అలాగే ఉన్నావు, నీకు వస్తుంది మోక్షం. యు ఆర్ ప్యూర్ ఇన్ యువర్ థాట్, యు ఆర్ ప్యూర్ ఇన్ యువర్ వర్డ్, యు ఆర్ ప్యూర్ ఇన్ యువర్ డీడ్. నువ్వు మనస వాచ కర్మన యు ఆర్ ఇన్ ద ప్యూర్ ఫామ్. అక్కడికి వస్తుంది మోక్షం. అది రావాలంటే, ఆ ప్యూరిటీ రావాలంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి క్లాస్ వినాలి, ప్రతిరోజు వినాలి. ఏంటి ప్రతిరోజు ఎందుకు వినాలి? ఇవాళ తుడుచుకుంటావు, నువ్వు వెళ్ళి అద్దం ముందు నుంచుంటావు, బొట్టు పెట్టుకుందాం అని అద్దం ముందు నుంచుంటే ఏమవుతుంది? బొట్టు పెట్టుకోవడానికి సరిగ్గా నీ ముఖం కనపడట్లేదు, దుమ్ము ఉంది. ఇవాళ తుడిచావు, ఇవాళ తుడిస్తే మళ్ళీ రేపు పొద్దున వెళ్తావు బొట్టు పెట్టుకుందాం, వెళితే మళ్ళీ దుమ్ము ఉంది, మళ్ళీ తుడవాల్సిందే. ఇలా ఎన్నాళ్ళు తుడవాలి? నువ్వు బొట్టు పెట్టుకున్న నాళ్ళు తుడవాలి అద్దాన్ని. ఇవాళ తుడిస్తే సరిపోయిందని అనడానికి వీలేదు. అట్టాగే ప్రతిరోజు గురువు మాట 1 నిమిషం వింటావా, 2 నిమిషాలు వింటావా, 10 నిమిషాలు వింటావా, గంట వింటావా, నీ ఇష్టం, కానీ వినా. అప్పుడు మనిషి ఉద్ధరించబడతాడు. అర్థమైందా? దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్. చాగంటి కోటేశ్వరరావు గారి మాట వింటూ నడిచేటువంటి వ్యక్తులు జీవితంలో పాడైపోరు.
జీవితాన్ని ఎట్లా గడపాలో తెలుసుకుంటారు, ఎట్లా బ్రతకకూడదో తెలుసుకుంటారు, ఎలా బ్రతకాలో తెలుసుకుంటారు. అటువంటి గురువుని నేను ఇక్కడికి తీసుకొద్దామని కనుక్కుంటే 2023 దాకా అపాయింట్మెంట్లు లేవు. నేను 2 సంవత్సరాల క్రితం కనుక్కున్నాను. ఇక్కడ తీసుకురావాలి, అలాంటి మహానుభావుడితో ఒక 10 మందికి వ్యాఖ్యానం వినిపించాలని అనుకుంటే 2023 దాకా బుకింగ్ అయిపోయింది మేడం. ఇంకా ప్రయత్నం చేయడం మానేసింది. సరే టెక్నాలజీ ఉంది కదా, టెక్నాలజీతో వాడుకోవచ్చు కదా. అవునా, వినే అవకాశం నీకు అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా మాటే కదా కావాల్సింది. టెక్నాలజీని వాడుకుంటే ప్రతి క్షణం వినొచ్చు. ఇట్ యు అండర్స్టాండ్? ఇవాళ మనము ఇక్కడ తీసుకున్నట్లయితే 60% మంది, నిన్న నేను 2-3 రోజుల క్రితం నేను ఎస్ఐతో మాట్లాడడం, సిఐతో మాట్లాడడం జరిగింది. సిఐ గారు చెప్తున్నారు 60% మంది ఇంజనీరింగ్ చదివేటువంటి స్టూడెంట్స్ నానా రకాల డ్రగ్స్ తీసుకుని, నానా రకాల పోలీస్ కంప్లైంట్స్ ఉండి కొట్టి చేతులు నొప్పులు వేస్తున్నాయి మేడం. నాకు యూత్ని కొట్టి చేతులు నొప్పులు వేస్తున్నాయి. ఈ లాఠీతోటి ఎంత కొట్టినా ఇలా మార్పు రావట్లేదు. కొడితే మనిషిలో మార్పు రాదు, కర్ర మనిషిలో మార్పు తీసుకురాలేదు. ఏది మార్పు తీసుకొస్తుంది? రామాయణం లాంటి మహా గ్రంథాన్ని మీరు పట్టుకుంటే వాడు మనిషి మారుతాడు. రామాయణం లాంటి మహా గ్రంథాన్ని పట్టుకుంటే మనిషి మారుతాడు. అటువంటి మనిషిని మార్చగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గ్రంథాలని చెప్పడంలో గొప్ప గురువు చాగంటి కోటేశ్వరరావు. అటువంటి ఆయన మాటలు పట్టుకుందామా లేదా చెప్పండి. దాన్ని మొత్తం తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలు తీయాలి, ఆవును పాలు తీయాలి. పాలు ఎంతసేపు తీస్తాను? 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు. లేటుగా తీస్తే కూడా 5 నిమిషాలు. కానీ ఆ 5 నిమిషాలు అది పాలు ఇవ్వడానికి 24 గంటలు అది నవ్వుతానే ఉంటుంది. ఏదో ఒకటి గడ్డి కాదు నవ్వుతానే ఉంటుంది. అదేనా? అంటే 24 గంటలు అది నవ్వుతే 10 నిమిషాలు నాకు పాలిస్తుంది. అట్లాగే ఒక గురువు 10 నిమిషాలు క్లాస్ చెప్పాలంటే 24 గంటల గురువు ఏదో ఒక తపస్సు చేస్తూనే ఉండాలి. ఏదో చదువుతానో వింటూనో ఏదో ఒకటి. అప్పుడు ఒక 10 నిమిషాల పాటు గురువు ఆ 10 నిమిషాలని చెప్పగలుగుతాడు. ఆవు పాలు ఇచ్చినట్టు. ఆవు పాలు ఎప్పుడు ఇస్తుంది? దూడ, మీరు ఆవును కట్టేసినప్పుడు చూడండి, దూడ ఆవురారు అంటూ గుంజ నుంచి తాడి విప్పుతుంటే విప్పనేదే, దాని తొందర సల్లంగా విప్పనేదే, అటుకాలు తొక్కి గింజుకుంటుంది. అంటే దూడ గింజుకునేది ఆవు గమనిస్తుంది. గింజుకునేది చూసినప్పుడు అరే నా దూడకి ఆకలి అవుతుంది అన్న భావన కలుగుతుంది. ఆ భావన మనసులో కలిగినప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు పాలు రిలీజ్ అవుతాయి. ఇంత ప్రాసెస్ జరుగుతుంది. గబగబా ఆకలితో వచ్చే దూడ గబగాలని అనుకోగానే అప్పుడు దాకా రాని పాలు అప్పుడు వస్తుంది. అంటే ఆకలి ఉన్నటువంటి ఒక విద్యార్థి వింటుంటే గురువు మాటలు వస్తాయి. ఊరికే కెమెరా పెట్టేసి మాట చెప్పాడంటే రావు. ఆకలి ఉంది, ఆత్రతగా వినేటువంటి ఒక శిష్యుడు ఉన్నప్పుడు వినేటువంటి వాడు ఉన్నాడు కనుక ఏదో వీడికి చెప్పి ఉద్ధరించాలన్న భావనతో గురువు మనసులో నుంచి మాటలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, చాలా చక్కగా చెప్తారు. నేనేదో తప్పుడు చేస్తున్నాను కదా, నేనేదో చేస్తున్న తప్పు ఎవడు చూడట్లేదు కదా, ఎవడు చూడకుండా చేస్తున్నాను కదా అని ఎవడైతే అనుకుంటాడో, ఎవరూ చూడట్లేదు కానీ అంతరాత్మ చూస్తుంది, ఆ భగవంతుడు చూస్తున్నాడు. ఆ వచ్చేటువంటి పాపం, నీ పాపం వాడి దగ్గరికి పోదు, వాడి పుణ్యం నీ దగ్గరికి రాదు. ఎట్లా వస్తుందయ్యా అంటే కొన్ని ఉదాహరణలు, గొప్ప ఉదాహరణలు చెప్తారు ఆయన. 1000 ఆవులుండి 1000 దూడలున్నా దేని దూడ దానాల దగ్గరికే పోతుంది. అట్లాగే నువ్వు చేసుకున్న దాని ప్రతిఫలం నీకే వస్తుంది. నువ్వు మంచి చేసుకుంటే నీ పుణ్యం వల్ల నీకు సుఖం వస్తుంది, నీ పాపం వల్ల నీకే దుఃఖం వస్తుంది. నువ్వు పుణ్యం చేసుకుంటే సుఖం, పాపం చేసుకుంటే దుఃఖం, జ్ఞానం పొందితే మోక్షం. ఈ 3 లైన్లే జీవిత సారాంశం. అర్థమైందా? పుణ్యం వల్ల సుఖం, పాపం వల్ల దుఃఖం, జ్ఞానం వల్ల మోక్షం. ఇవి తెలుసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేవాడే జ్ఞాని. ఆ జ్ఞానే రేపటి నాయకుడు. అటువంటి నాయకులు ఉన్నటువంటి స్థలం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అటువంటి వాడు ఒకడు ఉండాలి. అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగితే లోకం బాగుంటుంది. అటువంటి వాళ్ళ సంఖ్య తగ్గితే
లోకంలో అన్ని కష్టాలే ఉంటాయి. ఎందుకంటే ధర్మం పోతుంది కాబట్టి, ధర్మాన్ని నిలబెట్టేవాడు లేడు కాబట్టి. అటువంటి ధర్మం కోసం తను కంఠశోషతో చెప్తున్న చాగంటిగా కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు మనం ఉన్నప్పుడు ఈ భూమి మీద తిరగడం అనేది మనందరం చేసుకున్న అదృష్టం, మనందరం చేసుకున్న అదృష్టం. అటువంటి మాట వింటే వస్తుంది పుణ్యం, అంతే తప్ప తీన్మార్ బీట్లు ఉంటాయి, దడ్ 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 ఉంటాయి. అవి కాసేపు వింటే గుండె దడదడలాడిపోతుంది. ఆ తీన్మార్ బీట్ పెట్టుకుని తీన్మారు కూతో అర్థం కాదు, ఇప్పుడు ఏం వేస్తున్నాడో అర్థం కాదు. అదేందా అదేదో డాన్స్ చేసేస్తున్నానన్న ఆ పెద్ద ఫోర్స్తో చేస్తుంటాడు. అక్కడ భావం, రాగం, తాళం 3 మిస్ అయిపోయాయి, ఆవేశం ఉండిపోయింది. చాగంటి కోటేశ్వరరావు గారు ఆ వాటి విని అంటారు దడ 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 స్పీడ్ ఉండాలి, స్పీడ్ ఉండాలి. అడిగి స్లోగా ఉండాల్సి నాకు నచ్చదు, స్లోగా నడిస్తే నచ్చదు, లోపల ఉడికిపోతుంది. వీడికి ఉడికిపోయినంత స్పీడ్గా పాట కూడా ఉడికిపోవాలి అందరూ. అప్పుడు ఆయన అంటాడు, ఆయన దురద పెట్టి బాగా గీరుకునేటప్పుడు మొదట్లో భలే ఆనందంగా ఉంటుంది, తర్వాత తోలేసిన తర్వాత అవుతుంది, అర్థమవుతుంది నీకు. ఇలా విని దడదడదడలాడే పాటలన్నీ విని వీడికి బీపీ ఫాస్ట్ వచ్చింది. 30 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చి తా అంటాడు. అంటే జీవితం మొత్తం 100 సంవత్సరాలు బ్రతకడం ఎట్లాగో వీడు నేర్చుకోవాలి. అంటే ఏది వినాలో అది వినలేదు, ఏది వినకూడదో అది విన్నాడు, అందుకే పోయాడు. అర్థమైందా? నేను ఈ క్లాస్ మొత్తం ఎందుకు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి ఎందుకు చెప్పానన్నది మీకు అర్థం కావాలంటే మీ మేడం గారు రోజుకు ఒక ఎపిసోడ్ పెడతారు. 42 రోజుల పాటు ఆయన రామాయణం అని చెప్పారు. రోజుకు ఒకటే పెడతారు, 42 రోజులు వినండి. మీకు అర్థం కాకపోతే లింక్ పెడతారు, లింక్లో మళ్ళీ ఒకసారి వినండి కావాలనుకుంటే. అయ్యి బాబా పొద్దున్నేసి ఇదేంట్రా బాబా గోళ అనుకున్నాను అనుకోండి, మీ ఇష్టం, మీ ఇష్టం. అర్థమైందా? నేను ఉద్ధరించాలనుకుంటే ఉద్ధరించే మార్గానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. గోయింగ్ స్పీడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, గోయింగ్ స్పీడ్ ఈజ్ గుడ్, బట్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ చూపించేటువంటి వాడు ఇంపార్టెంట్. రాంగ్ డైరెక్షన్లో స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. అర్థమైందా? ఆ డైరెక్షన్ చూపించేటువంటి వ్యక్తులు వీళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి. మీరు ఏ దారిలో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళకూడదు, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి. They are the people who direct you. They are the people who bring some kind of transformation in you if you take. అర్థమైందా? ఇవాళ నుంచి 42 రోజుల పాటు ఒక రాముడి కథని చెప్పేటప్పుడు మనస వాచ కర్మన వినండి క్లాస్. ఆయన 42 రోజులు మేడం చెప్పేటప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మేడం గారిని అడగండి. మేడం ఈ పాయింట్ నాకు ఇంకా క్లారిటీ రాలేదు, లీనమై వినండి. అదే యోగం, యోగి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తాను, మీరు వింటున్నారు, మీరందరూ వింటున్నారు. ఇక్కడ అందరూ ఒక 50-60 మందిని కూర్చున్నాం. అంటే వినేవాళ్ళు చెప్పేవాళ్ళు అందరం ఒకటై వింటున్నాం, ఒకటై చేస్తున్నాం. ఇదే యోగం. దిస్ ఇస్ యోగా, దిస్ ఇస్ మెడిటేషన్. వీఆర్ ఆల్ మెడిటేటింగ్. దిస్ ఇస్ యోగా అండ్ దిస్ ఇస్ మెడిటేషన్. నేను చెప్పేటప్పుడు ఇంకేదో వినుకుంటా విన్నానన్నట్టుగా శరీరం ఇక్కడ పెడితే అది మెడిటేషన్ కాదు. చెప్పే దాంట్లో లీనమైతే అది మెడిటేషన్. అర్థమైందా? సో మై డియర్ ఫ్రెండ్స్, యోగిగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి చాగంటి గారి మాటలు అర్థమవుతే నువ్వు ఒక యోగి అవుతావు. ఇది అర్థం కాకపోతే నువ్వు ఒక భోగి అవుతావు. భోగి వల్ల వచ్చేది భోగం, భోగం వల్ల వచ్చేది నెక్స్ట్ రోగం, రోగం వల్ల వచ్చేది నెక్స్ట్ ఓం నమ శివాయ. అర్థమైందా? భోగానికి రోగానికి పక్కనే ఉన్నాయి. నీకు ఇవాళ భోగం ఉందంటే రేపు రోగం ఉన్నట్టే, రోగం అంటే యోగం ఉన్నట్టే. అర్థమైందా? భోగం కోసం పరిగెత్తావు, యోగం కోసం పరిగెత్తావు, యోగి అవుతావు, యోగ్యుడు అవుతావు. 10 మందికి పనికొచ్చేలాంటి వ్యక్తిత్వం నీలో డెవలప్ అవుతుంది. అది నువ్వు డాక్టరే కావచ్చు, నువ్వు ఇంజనీరే కావచ్చు, నువ్వు ఐఏఎస్ కావచ్చు, నువ్వు టీచరే కావచ్చు, నువ్వు నర్సే కావచ్చు, ఆఖరికి మనం చెప్పులు కుట్టేవాడే కావచ్చు. ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. స్వామి వివేకానంద అంటాడు ఈ మాట,
It is not the profession in which you are staying is important, but how best you are doing that profession, that is important. How best you are in that, how involved you are in that. నీ ఇన్వాల్వ్మెంట్ కూడా నీకు డైజెస్ట్ అవుతాయి. చాగంటి కోటేశ్వరరావు గారి క్లాసులు డైజెస్ట్ అయినటువంటి వాడికి 100% ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఏ పని చేసినా ఆ పనిలో వాడు 100% ఇన్వాల్వ్ అవుతాడు. ఆ ఇన్వాల్వ్మెంట్ రావడం కోసం నువ్వు వినండి. వింటారా? అందరూ వింటారా? మేడం గారు ఎందుకు ఆయన గురించి చెప్తే ఆయన ఏమన్నా నాకేమన్నా జీతం ఇస్తాడా, నాకేమన్నా రూపాయి ఇస్తాడా? కాదు. మీరు వింటే మీకే మీకు మీ దాంట్లో నేనేదో వాటా తీసుకోవడం వాటాలు కాదు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, నా ఓల్డ్ స్టూడెంట్ అమ్మాయి, డాక్టర్. ఆ అమ్మాయి చెప్పే మాట వాళ్ళ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుతుంటే నేను కాసేపు అలాగే పట్టుకుని అలాగే వింటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకంటే వయసులో చిన్నవాళ్ళు కానీ జ్ఞానంలో పెద్దవాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే నాకు ఒక లైన్ చెప్పారు, అండర్లైనింగ్ లైన్. మేడం, ఎట్టి పరిస్థితుల్లో చిన్నప్పుడు పిల్లలకి ఇది ఇవ్వబాకండి, ఫోను ఇచ్చిన చిన్న స్క్రీన్ కాకుండా పెద్ద స్క్రీన్ పెట్టి చూపించండి, పెద్ద స్క్రీన్ పెట్టి దూరంగా చూపించండి, దానికి కొంత టైం లిమిట్ పెట్టండి అనుకుంటే వాళ్ళు కొన్ని కండిషన్స్ చెప్పడం. అంటే వచ్చిన ఆయన ఐ స్పెషలిస్ట్, అంటే అందరి కళ్ళు బాగుండాలి అన్న దృక్పథంతో నాకు చెప్తే నేను 10 మందికి చెప్తానన్న దృష్టితో నాకు చెప్తున్నాడు. అంటే అన్నప్పుడు ఆయన నా గురువే, నా శిష్యుడే నాకు గురువు అయిన నాడు గురువుకు కలిగే ఆనందం అంతా ఇంత కాదండి. నా దగ్గర చదువుకున్న శిష్యుడు నాకు గురువు అయిన నాకు చెప్పేటప్పుడు కలిగినటువంటి గురువు కలిగినటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఆ ఆనందం కోసం ఇంతసేపు నేను చెప్పాను. అంటే మీరందరూ కూడా ఏదో ఒకనాడు నాకు గురువులై ఒక విషయం వచ్చి చెప్తే వినాలన్న సంకల్పంతో నేను ఈ విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.